హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చేసేది తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు. ఒక పచ్చిమిర్చి తీసుకొని స్టవ్ మీద నేను ఇలా కాల్చుకున్నాను. ఒక గిన్నెలో నేను ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ గిన్నెలో ఈ పచ్చిమిర్చిని వేసి మొత్తం చేతితోటే స్మాష్ చేయాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం కలిసిపోయి మొత్తం స్మాష్ అవ్వాలి. పచ్చిమిర్చి మొత్తము ఇలా నేను చేసే విధంగా స్మాష్ చేయండి. ఈ పచ్చి పులుసుని మన తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటారు. చికెన్ కర్రీకి కానీ ఏ కర్రీకైనా బాగుంటుంది. మన ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు చాలా బాగుంటుంది. మొత్తం స్మాష్ చేసినాక ఇక్కడ నేను ఉసిరికాయ అంతా చింతపండు తీసుకున్నాను. ముందే నానబెట్టుకున్నాను. ఆ రసం అంతా ఇందులో వేసుకోవాలి. కావాల్సిన వాటర్ ఎంత కావాలో మనకి అంత వాటర్ కూడా వేసుకోవాలి. చింతపండు మనం నానబెట్టుకున్న చింతపండుకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి, పులుపుకి తగ్గట్టుగా. నెక్స్ట్ ఇక్కడ తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి వేగినాక ఇందులో మనము ఒక 2 ఎండుమిర్చిని, అలానే ఒక 4-5 వెల్లుల్లిని నలగొట్టి వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఇంగువ. తాలింపులలో ఎప్పుడైనా ఇంగువ వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను నా దగ్గర కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర, కొంచెం కరివేపాకు. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే కరివేపాకు వేసుకున్నా చాలు. ఈ తాలింపులో ఈ మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ రసంని కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చికెన్కి కానీ ఏ కర్రీకైనా ఇది పచ్చి పులుసు బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.